ఉద్దేశం. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు ఆయన తప్పించి ఇన్ని డిప్యూటీ సీఎం చేస్తే రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఎవరిని? పవన్ కళ్యాణ్ లోకేష్ గారిని తప్పించా? ఆయన తప్పించి పవన్ కళ్యాణ్ తప్పించి అట్లా చేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటది, అల్లా కుల్లం అవుతుంది. ఒక మాదిరి చెప్పాలంటే మరి చాలా వరకు అయితే నెగిటివ్ ఉంటది. మొత్తం రాష్ట్రం కొంచెం తడబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో అక్కడ నుంచి మళ్ళా జగన్ నుంచి కూడా ఉంది కాబట్టి అటు ఇటు రెండు కలిపి మళ్ళీ ఏమన్నా జరగవచ్చు. ఎవరైనా నాకు అసలే థ్రెడ్ ఉంది, అందులో అప్పుడు వీళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తారా అని తెలియదు. ఏమన్నా జరిగినా జరగవచ్చు అన్న ఉద్దేశం కూడా ఉందన్న. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ విడివిడిగా పోటీ చేస్తే అప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది? విడివిడిగా చేసి సార్ కంపల్సరీ నాకు తెలిసినంత వరకు అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఏజ్ అయిపోయింది, ఈయన నుంచి ఇక్కడ రెస్పాన్స్ లేదు, ఈయన ఎదుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎదగడం చూస్తారు కాబట్టి ఆయన డబ్బులో ఆశించాడు, ఆటోమేటిక్ గా ఆయన చేయాల్సింది చేస్తాడు. మరి విడిపోతే ఏమో జగన్ వస్తాడు అంటున్నారు కదా. జగన్ అసలు రాడు. ఇంకా జగన్ అయితే నాకు అసలు ఆయన మీద నమ్మకం కూడా లేదు. పని అయిపోయింది అక్కడ. అసలు యాక్షన్ అసలు ఆయన మొత్తం ఆయన చెడగొట్టుకున్నాడు. ఆయన అంతలకు ఆయన ఆశ 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 పెరిగి కొండలు గుట్టలు గులగొట్టడం జరిగింది. ఆయన వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు జగన్ నేను ఇప్పటివరకు ఆయన పెద్ద రీల్స్ ఏం చూడలేదు. ఒక 5 రీల్స్ చూసి ఉంటా. అదే ఇలా ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఓపెన్ చేసిన సార్ ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా మొత్తం ఇవే వస్తుంటాయి. ఇలా దాదాపు మస్తు డైలీ ఒక 5 చూస్తుంటాం. సో ఇప్పుడు ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటారు అయితే? ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటారు అయితే? ఏపీ ఇప్పుడైతే సేఫ్ ఉంది. ఏమన్నా అటు ఇటు చేస్తే మాత్రం వాళ్ళకే నష్టం జరుగుతుంది. థ్యాంక్ యూ.